నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. మన రెగ్యులర్ లైఫ్లో ఆల్రెడీ జరిగింది మళ్ళీ మళ్ళీ జరుగుతున్నట్టు, లేదంటే జరగబోయేది జరగబోతుంది అని చెప్పి మనకు ముందే ఒక హింట్ లాగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయంట, మనకు తెలియదు. సో కుడి ఎడమైతేతో మనకి చెప్పబోతున్నారు. సో నాకు చూస్తుంటే ట్రైలర్ టీజర్ అన్ని చూస్తుంటే ఒక థ్రిల్లింగ్ లా అనిపిస్తోంది. సో ఆహాలో July 16th స్ట్రీమింగ్ అవ్వబోతోంది. సో టీమ్ మనతో ఉన్నారు, హీరోయిన్ అండ్ హీరో అమలా పాల్ గారు అండ్ రాహుల్ విజయ్ గారు. సో వాళ్ళతో మాట్లాడదాం. అసలు కుడి ఎవరు, ఎడమ ఎవరు, కుడి ఎడమైతే ఏం జరిగింది, ఏం జరగబోతోంది, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. Oh my God, wow. I wish one day I can speak Telugu like that. We hope. Yes. In fact, మీరు మాట్లాడతారు Yes. త్వరలోనే. సో ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. Yes. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఇలా తెలుగు మాట్లాడుతుంటే ఇంకా ఇంకా బాగున్నారు. లుక్స్ వైజ్ గా రాహుల్ కెన్ స్పీక్ మచ్ బెటర్. చాలా బాగున్నారు. ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి కొంచెం ఇంకా ఈజీ. ఐ కాంట్ స్పీక్ మలయాళం. హౌ యు? I'll teach you little bit. సో కొంత టీచ్ చేసుకుని ఉంటారు ఆల్రెడీ. తెలుగు మీకు, మలయాళం మీకు. We were speaking in Tamil actually during the shoot. Because he knows Tamil. కొంచెం తెలుసు. ఓకే, సో కంఫర్టబుల్ గా జర్నీ అయితే అయిపోయింది. Very అయిపోయిందా, comfortable. అవ్వబోతుందా? Let it continue. మేబీ సీజన్ 1 కదా, సో Season 2, 2, 3 తెలియదు ఎక్కడికి వెళ్ళిండో. సో ఇన్ఫైనైట్ అది కూడా. సో యాక్చువల్లీ మేము టైటిల్ అంతా చూడగానే, పోస్టర్స్, టీజర్, ట్రైలర్ చూడగానే ఒక థ్రిల్లింగ్ లా అనిపిస్తుంది మాకు. సో అంటే ఇదొక టైం లూప్ లా అనిపిస్తుంది. ఒక లైక్ ప్రీవియస్ చాలా సినిమాలు వచ్చినాయి టైంకి సంబంధించి. టైం మెషిన్ ద్వారా మనం పాస్ట్ లోకి వెళ్ళడం కానీ, మనకు కావాల్సిన ఫ్యూచర్ లోకి వెళ్ళడం కానివ్వండి, ఇలాగా. సో అలా చూసుకుంటే ఈ స్క్రిప్ట్ అసలు ఎలా అనిపించింది ఫస్ట్ అమలా పాల్ గారు మీకు వినగానే? Nandini Reddy garu, she actually called me and told me that this is very interesting project. And when Nandini called me itself, I knew, there is something about the story and the character. So I was listening to the, like just a quick brief. They said like the time loop, it's sci-fi series, but in a very realistic space. And nenu role, I'll be playing a cop. And also said the interesting part was this cop is also an alcoholic. So that intrigued me because, a very sincere cop who's also an alcoholic means there is something more deeper, to that person's life and journey and the emotional battle that she is going with. And then of course Pawan Kumar is the director. I've been a huge fan of him since Lucia, and it was for OTT and it's in for AHA, and it's a series, so everything fell into place. ఎస్, సో అలా జరిగిపోయింది. ఇలా జరగబోతుంది. సో రాహుల్ గారు, మీ విషయానికి వస్తే లూసియా, యూటర్న్, ఇలా ఆల్రెడీ మన అందరికీ తెలిసిన డైరెక్టర్, ఆయన చాలా ఫేమస్ డైరెక్టర్. సో ఆ డైరెక్టర్ నుంచి ఆయన డైరెక్షన్లో మీరు వర్క్ చేయబోతున్నారు అనగానే హౌ యూ ఫెల్? ఐ వాజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అండి. ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నాను చాలా ఇంటర్వ్యూస్ అండ్ స్టఫ్లో, లైక్ నేను ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు ఇనిషియల్గా మాస్ కామ్ జర్నలిజం స్టూడెంట్. సో మాకు లూసియానో ఫిల్మ్ ఎగ్జాంపుల్ కింద వేసి చూపించారు. ఫస్ట్ క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ ఇది, ఫ్యూచర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇలా ఉండబోతుంది, డిజిటల్ స్పేస్ ఎలా ఉంటుంది ఏంటంటే అప్పట్లోనే లైక్ యూఆర్ గెటింగ్ లైక్ తెలుసుకుంటూ ఉన్నాం ఆ టైంలో. అండ్ సడన్గా 4 years డౌన్ ద లైన్ గ్రాడ్యుయేషన్ అంతా అయినాక ఐ రిసీవ్ ఎ కాల్ ఫ్రమ్ హిమ్ సెయింగ్ దట్ ఇలాగ ఒక ఫిల్మ్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను, ఐ వాంట్ యూ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే ఐ వాజ్ లైక్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అంటే ఒకప్పుడు ఇలాంటి డైరెక్టర్స్తో వర్క్ చేయాలనుకున్న స్టేజ్ నుంచి వెన్ యూ గెట్ ఎ కాల్ ఫ్రమ్ దెమ్ కదా, సో అంతకంటే బిగ్ ఇదే ఉంటుంది. లైక్ ఐ వాజ్ సో మచ్ ఎక్సైటెడ్ అండ్ ఐ వాజ్ జస్ట్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ అంతే. సో అంటే మిమ్మల్ని ఎలా అంటే అప్రోచ్ అయ్యారంట మీరు? డైరెక్టర్ గారు మీకు చెప్పారా లైక్ ఈ సీన్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను, లైక్ నువ్వు నాకు బాగా నచ్చేసావు? అలా అంత సినిమాటిక్ గా వెళ్ళలేదు. చాలా క్యాజువల్, లైక్ చాలా మంది బాయ్స్ యంగ్స్టర్స్ ఎవరు ఉన్నారు అప్కమింగ్ యాక్టర్స్ అన్న దాంట్లో నాది ఫోటో ఉండిందంట ఆయన దగ్గర, సమ్మన్ సెంట్ ఇట్ అక్రాస్. సో అది చూసిన వెంటనే డెలివరీ బాయ్ లో ఉన్నాడు, ఒకసారి కాల్ చేయండి అని చెప్పేసి అన్నారంట. ఎలా తీసుకున్నారు మీరు ఆ వర్డ్స్ ని? ఏం కాంప్లిమెంట్, లైక్ ఫిట్ ఇన్ ద రోల్, అంతకంటే ఇంకేం, అంతకంటే న్యాచురాలిటీ ఏముంటుంది. సో డెలివరీ బాయ్ గా చాలా న్యాచురల్ గా కనిపించారు అన్నమాట. అలాగే అనిపించింది మరి ఆయనకి. బట్ హీస్ వెరీ హ్యాపీగా నాకు చెప్పడంతో మాత్రం ఏదైతే నాకు ఇచ్చిన రోల్లో
లైక్ ఐ డన్ అ వెరీ గుడ్ జాబ్ అన్నారు. హీ యూజువల్లీ అసలు కాంప్లిమెంట్స్ ఇవ్వరు, ఆవిడ కూడా తెలుసు. No, Rahul has done a very, very good job. I mean, I haven't seen the series, but I saw him when we were working together. No, from the day one, so we had this virtual, script discussions and stuff. That's the first time I saw Rahul on my laptop screen, and I was really looking forward to see who is playing Adi's role, because the journey is, between Durga and Adi, and he's very important character for Durga, person for Durga, a big, huge support. So when I saw him on screen, he was like this very quiet introvert, like very silently sitting there, and I could, like, the first look itself, sometimes, like when we see the actors who are playing the role, we are like that thoughts will be there, it takes some time, but with him, he just fits. I think it's a process that he flows into that role, flows into the scene. He makes it very comfortable with his body language and with his smile. He becomes that role. That was. Thank you so much. This is the first time I'm complimenting him so much. I always bully him. ఆయన లుక్స్ చూస్తుంటే చాలా ఇన్నోసెంట్ గా, కామ్ గా, Yeah. క్వైట్ గా, క్యూట్ గా ఉన్నారు. కానీ Yeah. అక్కడ No, but when there are, like that's his brilliance as an actor, But there are scenes where he completely goes crazy, he's angry and he's cranky, and he was perfectly portraying that also. So I was seeing different, facets of Rahul as an actor. So it was very interesting to see, because it's not just about looking innocent, or it's not just about looking the boy next door, right? It's like all about being true to, the emotions which the character also going through. So that way he is like throughout actor. రాహుల్, నిజం చెప్పండి, మీ దగ్గర ఒక టైం మెషిన్ ఉంది. సో ఆ టైం మెషిన్ తో మీరు ఈ ఆది క్యారెక్టర్లకు పరకాయ ప్రవేశం చేశారు కదా. ఈ క్యారెక్టర్ నాకు కొంచెం ఎలా హెల్ప్ అయిందంటే, బికాస్ కీపింగ్ దిస్ ఫుడ్ డెలివరీ బాయ్ సైడ్, సో దుర్గా అనే క్యారెక్టర్ కి అలాగే లైక్ ఒక ఆల్కహాల్ ఇష్యూ ఉందో, ప్రాబ్లం ఉందో, సో నాకేంటంటే ఫర్ మీ దర్ ఇస్ అనదర్ లేయర్ దట్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ ఇన్ ద ఫిల్మ్. Aspiring actor. ఆస్పైరింగ్ యాక్టర్ అనమాట. సో సిరీస్ లో, అండ్ నాకు ఇప్పుడే నేను వస్తున్నా 2 films ఓల్డ్, లైక్ ఐఎమ్ ఇన్ దట్ స్టేజ్ కాబట్టి ఇంకెక్కువ రిలేట్ అవ్వగలిగా. సో మేబీ అదొక పర్సనల్ కనెక్షన్ ఉండడం రాహుల్ కి ఇంకా ఆదికి, ఇట్ హెల్ప్ మీ టు పుల్ ఇట్ ఆఫ్ ప్రిటీ. ఎస్. అండ్ మీకు యాక్టర్ గా ఇందులో చేశారు. సో ఎలా అనిపించింది? అమలా పాల్ గారు అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్ట్రెస్. సో ఎలా ఫీల్ అయ్యారు? Lot to prove. అఫ్ కోర్స్ ఎట్ టు ప్రూవ్ యాజ్ అన్ యాక్ట్రెస్, వాళ్ళు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండదు మీకు, ఎప్పటికీ ఇంకా చేయాలి ఉంటుంది. బట్ యాజ్ అ ఆడియన్స్ యు ఆల్రెడీ ప్రూవ్డ్. Agree. సో నాకు ఏంటంటే ఇనిషియల్ గా ఐ థాట్ ఇట్ వాస్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ, బికాస్ మనకి సౌత్ మొత్తంలో ఆల్మోస్ట్ బాలీవుడ్ లో కూడా అందరికి తెలుసు, లైక్ వాట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మర్ షీఈస్ అందరికి తెలుసు. సో యాజ్ అ బడింగ్ యాక్టర్ నాకు కొంచెం ఎక్కడో ఫియర్ ఉండింది, అలాగా లైక్ మనం బ్యాలెన్స్ చేయగలుగుతామో, కనిపించకుండా పోతామేమో, బ్రిలియంట్ పర్ఫార్మర్ కదా. సో చిన్న ఫియర్ ఉండింది, ఆన్ సెట్ ఎలా ఉంటారో, చిన్న ర్యాపో బిల్డ్ అవుద్దా. బట్ దెన్ ఇనిషియల్గా చెప్పినట్టు ఆ రీడింగ్ సెషన్స్ ఎప్పుడైతే చేసామో, షూట్లో కలిసిన ఫస్ట్ డేనే ఇట్ వాజంట్ లైక్ ఏమంటాం, ఆవిడ ఒక సీనియర్ యాక్టర్, నేను ఇప్పుడే వస్తున్నాను, లైక్ షీఈ్ ఆల్రెడీ దేర్. ఆ ఒక వైబ్ క్రియేట్ కాదు, ఇట్ వాజ్ అ వెరీ ఫ్రెండ్లీ వైబ్ అనమాట. సో చాలా కూల్గా, అండర్స్టాండింగ్గా, ఎప్పుడు స్క్రిప్ట్ డైలాగ్స్ ఎన్నిసార్లు చదవాలన్నా కూడా కోఆపరేట్ చేస్తూ, ఐ వాజ్ ఇన్ అ వెరీ కంఫర్టబుల్ స్పేస్లో పెట్టి చూసుకున్నారు నన్ను. ఇట్ వాజ్ నెవర్ లైక్ tantrums కానీ. I'm glad that you also didn't have any tantrums. I always believe it's give and take, the energy. It doesn't matter how big an actor you are or how established you are, or I could learn so much from Rahul, because he's a beginner, right? And beginners come with a lot of fresh perspective. So for me, it's always, where I get to learn from. And it was nice that we vibed quite well. There was a lot of give and take. Like I said, we were rehearsing lines in Tamil, because, language is my, so Telugu is not something where I'm very fluent with, right? It's not my mother tongue. And it's very important for an actor, to get the language right. So it was nice that I could practice in a language that I know. In fact, I was speaking in Malayalam also. And Rahul would respond in Tamil. So it helped a lot creatively.
ఎగ్జాక్ట్లీ. సో వీ హర్డ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ కాస్ట్ క్రూ లైక్ కమలా పాల్ చాలా ఈజీగా సింపుల్గా అందరితో మోన్ అవుతారు, సో నో ఇష్యూస్ ఎట్ ఆల్ అని చెప్పి. సో అట్లాంటి సింప్లిసిటీ ఉన్న ఒక రియల్ క్యారెక్టర్, ఇట్లాంటి రియల్ క్యారెక్టర్ లైక్ ఇన్స్పెక్టర్, సో ఎలా అనిపించింది ఆ రోల్ చేయడం దుర్గా? Yeah, I think it's very important to really be in that space where you are completely human, so that you can feel the emotions and express it. Like if I'm already in a state where I feel, oh, I'm an actor, I'm this, then only Amla Paul will be there in my head, right? And whatever I feel would be what Amla Paul feels. But to feel what Durga feels, then I need to be in her space, like really humble down, whatever space my character is in. So I set my vibe accordingly. That's what I do. So, and like it really helps. See, majority of my scenes were in a police station, and I've played a cop role before, but I never got like it was not like a full length cop role. It was more like executing operations outside and being part of action. But this is like proper, the story happens in a police station. So you see like, there are events that happens in police station. It's like every day people don't come with good news, right? It's like robberies happening, like people, like children are getting kidnapped and like a lot of distressing events. So enough inspiration, was already there. I just had to be there, involve myself into it. So beginning it was a little mentally exhausting because me being me, I'm not used to being in such places, right? So I was getting a little emotionally drained, and slowly when Durga started taking over, I started getting detached emotionally but more involved into the work, into finding solution and like finding the case. So it just very organically happened actually. Yes. Yeah. So how was your working experience with Adi? Adi. Adi, like I said, he's also an actor. He's very artistic. It's a great pleasure when you work with actors who believe in, the creation of that art. Because a scene, whatever you read on the paper, it's just writing, right? It doesn't have life. And like there are a lot of aspects that brings life into that scene, actor and like how the set is, and how the director is composing the scene. So everything has to fall into place in a nice way. So in this film, that's what I felt so happy, because all the departments and I think the main credit goes to Pawan, because he is also a very creative person. He's an artist. So that energy was reflected in all the departments. It was not like you're shooting, it was like you're shooting a cinema, but it became more like we are recreating, a life situation. So that way he also, like I said, we were always on the set, and we would discuss, we would rehearse, and there was so much comfort. I think Adi, like we used to call each other Adi, Durga, and offset also, like once we finish the scene, we just get into conversations about life, and so that really helps. Yes. Yeah. Okay. So I love working with such humans because like it's an extension of who you are, right? All the roles that we play are pretty much an extension of we are, so it makes a lot of difference. Yes. సో రాహుల్ మీ విషయానికి వస్తే కుడి ఎడమైతే బేసిక్గా ఒక ఓల్డ్ సాంగ్ ఉంటుంది, కుడి ఎడమైతే పొరపాటు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అంటే ఏంటి ఆ టైటిల్ మీకు చెప్పినప్పుడు టైటిల్కి సంబంధించి కాన్వర్సేషన్ జరిగే ఉంటుంది కదా, ఎందుకు ఈ టైటిల్? సో సింపుల్గా వాట్ ఇఫ్ రైట్ గోస్ రాంగ్ అన్నట్టే, అంతే. అంటే ఈ రోజు ఈ దినచర్య అలా జరగాల్సింది, అలా జరగకపోతే ఏంటి, జరగకపోతే గుడ్ ఆర్ బ్యాడ్, అది సినిమా చూస్తేనే అర్థం చూడాలి. బికాస్ దేర్ ఇస్ ఆ బ్యాడ్ ని ఓవర్కమ్ చేస్తేనే గుడ్ అవుద్ది మళ్ళీ. సో అలాంటి ఒక స్పేస్. అండ్ మోర్ ఆఫ్ ఇందాక మనకి ఆల్రెడీ టైం మెషిన్, ఆదిత్య 369 బాలయ్య గారు అలాంటివి వచ్చాయి, అంటే టైం మెషిన్ లో వెళ్ళి రావడం అని. బట్ ఇది అలాంటి కాన్సెప్ట్ కాదు. ఇట్స్ లైక్ ఇట్స్ ఆన్ టైం లూప్ అనమాట. ఆ డే రిపీట్ అవుతూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ.
ఆ రోజు నుంచి మళ్ళీ ఫార్వర్డ్ వెళ్ళాలంటే ఇద్దరు లైఫ్స్ ఏం చేస్తే ఫార్వర్డ్ వెళ్తే అనే దగ్గర అంటే ఆ డేలో స్ట్రక్ అయిపోయి ఉంటారు ఈ 2 క్యారెక్టర్స్ మాత్రం. సో ఏం చేస్తే అందులో నుంచి బయటపడతారు అన్నది స్టోరీ అన్నమాట. ఓకే, అంటే ఆ లింక్ ఇద్దరికి కనెక్ట్ అయి ఉంటుందా లేకుంటే డిఫరెంట్ గా ఇద్దరికి ఒకేలా అనిపిస్తుందా? కొంచెం క్యూరియాసిటీ. సమ్వేర్ కరెక్టే ఉంటుంది. మీరు చూడండి. డెఫినెట్లీ విల్ వాచ్. ఎందుకంటే అంత ఈగర్ గా వెయిటింగ్ ఫిల్మ్ ఇది, లైక్ థ్రిల్లింగ్ ఉంది. Like imagine, isn't it so interesting that like this interview that you're doing with us right now, రిపిటేటివ్ yeah, every day if you're doing this and only you are aware about it, nobody else, or only you and us, 3 of us are only aware about it, how crazy it would be. That's how it is. మీరు అడిగే క్వశ్చన్ కి నేను చెప్పే ఆన్సర్ మీకు ఆల్రెడీ తెలిసినప్పుడు అదే. మీరు ఎలా ఫీల్ Yeah, exactly. బోరింగ్ ఉంటుంది. stuff Like like even if this vase is gonna fall, if it's like falling today, every day Again at and that again. time, yeah, it is falling. So జనరల్ గా మీ రియల్ లైఫ్ లో బేసిక్ గా నాకు అనిపిస్తుంటుంది, మేము ఏదైనా ఒక లొకేషన్స్ కి వెళ్తే కనుక ఈ లొకేషన్ ఆల్రెడీ నేను వచ్చినట్టున్నానే, మేబీ నేను ఎప్పుడో నిద్రపోయినప్పుడు నా సోల్ వచ్చిందా, లైక్ వైస్. సో మీకు అలా అనిపించిందా? చిన్నప్పుడు సో మెనీ ఎక్స్పీరియన్స్ అలాగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒకవేళ సడన్ గా కాన్వర్సేషన్ జరుగుతుంటే ఆల్రెడీ కాన్వర్సేషన్ ఉన్నాను, some smell, you know, some taste, అనిపిస్తూ some ఉంటుంది. people we feel like, oh, you know, like you're so familiar. ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ ఇంతకు ముందు కలిసినట్టే అనిపిస్తోంది, Yeah. మాట్లాడినట్టు అనిపిస్తోంది. Yeah, some conversation, oh, I've heard this, you know, like so అనిపిస్తూ ఉంటుంది. ఓకే, మరి మీరు ఈ స్క్రిప్ట్ చేసినప్పుడు ఇదంతా యాక్ట్ చేశారు, వర్కింగ్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, ఇస్ దర్ ఎనీ కనెక్షన్ విత్ దట్? అంటే నిజంగానే మనకు అలా అనిపించడానికి రీజన్ ఏంటి అనేది ఇక్కడ తెలుస్తుందా మాకు? అంటే అర్థం కాలేదు. ఇప్పుడు మనకి రిపిటేటివ్ గా జరుగుతూ ఉంటున్నట్టు, ఆల్రెడీ కలిసినట్టు, ఆల్రెడీ మీతో మాట్లాడినట్టు ఇలా అనిపిస్తుంది మనకి రియల్ లైఫ్ లో. సో ఈ స్టోరీతో ఏం చెప్పబోతున్నారు? అది నిజమేనా? అంటే ఇట్స్ టోటల్, అంటే అందుకే మనకి టీజర్ లో కూడా ఎక్స్పీరియన్స్ అయితే కానీ అర్థం కాదు అని ఒక డైలాగ్ ఉంటుంది. సో బట్ ఇట్స్ టోటల్ ఫిక్షనల్ కాన్సెప్ట్, బట్ మనకి చాలా థియరీస్, ప్రూవన్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ నెట్ అక్రాస్ ద నెట్. ఇఫ్ యూ జస్ట్ బ్రౌజ్ ఇట్ మీకు కనిపిస్తుంది లైక్ చాలా మంది టైమ్ లూప్ లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అని చెప్పి. నాకు పర్సనల్ గా అయితే ఎప్పుడు లైఫ్ లో అవ్వలేదు, కానీ అలాంటిది ఒకటి అవ్వద్దు కూడా నాకు. ఆ మెంటల్ ప్రెషర్ వద్దు. సో యా, సో అంటే ఇక టైం లూప్ లో ఇరుక్కుపోయిన ఇద్దరి లైఫ్ ఏంటి, వాళ్ళు దాని నుంచి ఎలా ఎస్కేప్ అయ్యారు, ఎలా బయటకు వచ్చారు అనేది స్టోరీ. ఓకే, సో ఆ ఇన్ఫైనిటీకి మీనింగ్ ఏంటి టైటిల్ కింద? infinity, it's like a number 8. 8 is also infinite, right? No. The 8, how you write. Yes. I am a number 8, 26th born. So my life also, it's always like going on. Oh. So it has a very interesting, see, and infinite means, you know, whatever goes is coming back, right? The same is repeating. Okay. Yeah. So yes. like if you connect it with life, see, if you're going to be the same way, then same events are going to happen for you. They say no, only if you change, then externally everything starts changing. So that's also one more very beautiful perspective. Like in this Durga and Adi, their life and routine are pretty much same. So they're not able to, like, he's struggling and nothing is working out for him. And Durga is also trying to find, you know, like a solution to the cases that like she is going through. And her life is the same. So she also has this routine of drinking. And like it's just going. So a lot of us, our lives are like that, right? Like, but one day something happens, and then everything just changes. Okay. And then, like this external force, you know, here let's say some external force happens, and then it changes, and then you'll feel like, okay, now I feel like I started living, you know. So Yes. in life also, like some people when they go through some accidents or when they experience death, or it happens, right? We read it all the time. Like if you read about time loop on internet, you can see crazy stories. Exactly. Yeah, so a lot of people are experiencing it. It's not even, it's just fictitious, you know. A lot of them are experiencing it in actual. ఓకే, I also believe సో in it. జనరల్ గా ఫిల్మ్ కి ఆ పిల్లర్స్ అనేవి ఉంటాయి, డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కాస్ట్, క్రూ, ఇట్లా. సో అలా చూసుకుంటే ఇప్పుడు టైటిల్ కుడి ఎడమ అయితే కాబట్టి ఈ ప్రాజెక్ట్ కి కుడి ఎవరు అనుకుంటున్నారు, ఎడమ ఎవరు అనుకుంటున్నారు యాజ్ ఆఫ్ యూ? ఐ థింక్ దీనికైతే కుడి ఎడం రామ్ విఘ్నేష్ గారు రైటర్ ఆఫ్ ద ప్రాజెక్ట్.
అండ్ పవన్ కుమార్ గారు. సో వీళ్ళిద్దరి ట్రావెల్లోనే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అన్నది ఇక్కడ వరకు వచ్చింది. దట్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఓకే, యాజ్ ఆఫ్ యూ Yeah, he said it very beautifully. I also agree. Without these two, these are the, they are the, the force that is making this happen. ఎగ్జాక్ట్లీ. సో కుడి ఒకళ్ళైతే ఎడమ ఇంకొకరు రైటర్ అండ్ డైరెక్టర్. ఓకే, దెన్ ప్రొడక్షన్. We are filling inside. We are the fillers who are making the flow. ఓకే, ఫ్లోలో అలా. I mean, the entire cast and crew, all the technicians and production, they're making this beautiful. సో ప్రొడక్షన్ గురించి మొత్తం అంతా ఎలా జరిగింది జర్నీలో, వాళ్ళు ఎంత సపోర్టివ్గా ఉన్నారు? బ్యూటిఫుల్ అండి. వీవర్ లైక్ చాలా కంఫర్టబుల్గా చూసుకున్నారు మమ్మల్ని. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ వెల్ నోన్ ప్రొడక్షన్ అవుతుంది మనకి ఇక్కడ. మన విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ కూచిపోట్ల గారు. సో చాలా బ్యూటిఫుల్గా చూసుకున్నారు. ఎక్కడ ఒక్కరోజు కూడా లైక్ ఏమంటాము, చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉంటాయి చూడండి, అలాంటివి కూడా అసలు ఎప్పుడు జరగలేదు. చాలా స్మూత్గా జరిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఆహా టీం నుంచి వాళ్ళే అజిత్ గారే అన్నారు నిన్న, సెయింగ్ దట్ ఇప్పటి వరకు మా దీంట్లో మేము చేసే ప్రతి సిరీస్లో ఇంత స్మూత్గా ఎప్పుడు జరగలేదు ప్రొడక్షన్ అన్నది, అంత స్మూత్గా జరిగిందని. సో బై దట్ మీకు అర్థమే ఉంటుంది ఎంత బ్యూటిఫుల్గా జరిగిందని. యాజ్ ఆఫ్ యూ. Yeah. So we shot this during the, the before the second wave hit, like during the peak of the pandemic, and utmost comfort, security, everything was taken care, with the most limited crew. But we didn't feel like, the work was getting compromised. Like I said, for me, one of the best shooting experiences, overall experiences with a production house that I worked. Very, very happy. And the kind of, it's so nice, like regionally, I think in South, AHA is the only OTT platform regionally, exclusively. That's brilliant because, there's so much job opportunities and so much creative opportunities. So yeah, I definitely believe that AHA is setting a huge example for all the industries to, come up with their own OTT platforms, and that gives opportunity to a lot of artists, like people, talented people. So great model. AHA is a great model. జస్ట్ యాడింగ్ ఆన్ టు ఇట్ ఏంటంటే, ఎస్పెషల్లీ మేము ఇది పాండమిక్ టైంలో షూట్ చేసాం. ఆ టైంలో అందరికీ యూసీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ చాలా జరుగుతుంది. సో వీళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్ టేకప్ చేసి లాక్డౌన్ పీరియడ్లో కూడా పర్మిషన్స్ తీసుకొని లిమిటెడ్ క్రూతో చేయడం వల్ల చాలా మందికి వర్క్ దొరికింది. సో దట్ ఇస్ సంథింగ్ రియల్లీ గ్రేట్. అసలు టు అప్రిషియేట్ దెమ్ ఫర్ దట్. యా, యూజువల్గా ఆడియన్స్ అందరూ కూడా సినిమా ప్రేమికులు అంటారు కదా, సో వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఫుల్ మీల్స్ కోసం, ఎప్పుడెప్పుడు మేము తినాలి అని చెప్పి. సో అలా చూసుకుంటే థియేటర్ రిలీజ్, ఓటీటీ రిలీజ్ రెండింటికి పెద్ద డిఫరెన్స్ లేదేమో అనిపిస్తుంది ప్రెసెంట్ చూస్తుంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వచ్చే సినిమాలు. బట్ ఇటువంటి లైక్ థ్రిల్లింగ్, ఇంతటి డిఫరెంట్ సబ్జెక్ట్ కదా, సో ఇలాంటి సబ్జెక్ట్ ఓటీటీలో రాబోతోంది అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే థియేటర్లో ఇలా కూర్చొని 2.5 or 3 hours స్ట్రక్ అయిపోయి కూర్చుంటారు, బట్ ఇంట్లో ఏంటంటే తింటూ రిలాక్స్డ్ మోడ్లో పాస్ చేసుకుంటూ, సో ఎనీ ఇమోషన్స్, అన్ని ఇమోషన్స్ అలా రీచ్ అయితే అనుకుంటున్నారా? Yeah, see, the challenge is much more bigger, for a creator and for the actors, and like to keep somebody hooked on to you for 8 episodes or like 4 hours, because everybody prefers to binge watch, and like if you binge watch, then that means it's like really good. So the challenge is huge, because on a movie you have like music, there are so much distractions and colorful elements, but here it has to be very edgy and very gripping. So it's challenging. At the same time, there is so much scope for experimenting and growth. So yeah, it's great. ఓకే, మీరేమంటారు? సో ఐ ఫీల్ అంటే మనకి చిన్న ఇంట్లో చూసేసరికి ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడు పడితే అప్పుడు పాజ్ చేసుకొని వెళ్ళిపోయి అదర్ వర్క్స్ చేసుకుంటూ, సో అలా చాలా రిలాక్స్డ్గా చూస్తారు. బట్ దెన్ పర్సనలీ ఎనీ కంటెంట్ ఇప్పుడు థియేటర్లో వచ్చినా ఓటీటీలో వచ్చినా కూడా, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఎంగేజింగ్ అనుకోండి, థియేటర్లో కూర్చొని చూస్తారేమో 2.5 గంటలు, అప్పుడు కూడా మధ్యలో లేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు చాలా మంది థియేటర్ నుంచి కూడా. సో ఐ బిలీవ్ ఇన్ ద కంటెంట్ బేసికలీ. సో కంటెంట్ ఎంత గ్రిప్పింగ్గా ఉంటే, ఇఫ్ ఇట్ ఇస్ కమింగ్ ఆన్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆర్ థియేటర్, డజంట్ మ్యాటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆడియన్స్ ఎంగేజ్ చేయగలిగిందంటే ఎనీ కంటెంట్ దట్ దే ఆర్ వాచింగ్, సో అంతే వాళ్ళు చూస్తారు. దట్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో డూ యూ బిలీవ్ ఇన్ టైమ్? Of course. How you believe, like any
వన్ వర్డ్ ఆన్సర్ కాకుండా సంథింగ్ ఇంట్రెస్టింగ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. Time is truth, you know, time is ticking, and there is I also believe that there is a divine timing for everything. Yeah. ఓకే, Yeah. సో డూ యూ బిలీవ్ ఇన్ టైం? ఎస్ ఐ డూ అండి. అంటే నాకు టైం ఇట్ ఇస్ లైక్ ఇట్స్ అ టీచర్ అనిపిస్తుంది అండ్ ఇట్స్ అ హీలర్ అనిపిస్తుంది. ఇట్ ఇస్ లైక్ ఎవ్రీథింగ్ అనమాట. ఈరోజు లైక్ ఈ సిచ్యువేషన్ మనకి ఏమైనా పెయిన్ ఇస్తే ఇంకొంచెం టైం ఇచ్చామంటే ఆ సిచ్యువేషన్ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేసే సొల్యూషన్ కూడా అదే ఇస్తుంది అనిపిస్తుంది నాకు. సో ఇట్స్ జస్ట్ దట్ యూ టు జస్ట్ కీప్ డూయింగ్ వాట్ యూర్ డూయింగ్ అండ్ జస్ట్ ఎంజాయ్ ఇట్. ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. సో ఫైనల్లీ There is a time and season for everything, you know, like no matter how much ever we try to make things happen forcefully, timing, like trust the timing and then just be. Ante. That's what I've learned. One thing I've learned and I strongly want to hold on to is that belief, you know. So సో ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నారు? కుడి ఎడమైతే అయితే ఇట్స్ గ్రిప్పింగ్ థ్రిల్లర్. యూఎస్పీ ఇట్ ఇస్ ఆన్ టైమ్ లూప్. ఇప్పుడు వరకు మనకి తెలుగు ఆడియన్స్ ఇప్పుడు చూడండి ఎక్కడో కొరియన్ ఆర్ ఇంగ్లీష్ డ్రామాస్ ఇలా వచ్చాయి, కానీ మనకి ఫస్ట్ తెలుగు ఆహా ఒరిజినల్ టైమ్ లూప్ అన్నది. అండ్ ట్రస్ట్ మీ, దిస్ వన్ విల్ లైక్ ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ లూప్ చూస్తూ ఉంటారు. అండ్ సీజన్ 2 ఎప్పుడు వస్తుందా అని గొడవలు చేస్తారు. సూపర్. yeah. Well, this is a story and this is a team that I've believed in, and I am praying and hoping that this is going to be this is going to play a great huge role in all of our life who's been a part of Kudi Edamaithe, from all the actors to technicians to the production to everybody who's been a part of this journey. I really wish and hope that this is going to be a landmark project in their career and life. సూపర్, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. జనరల్గా మనం అద్దంలో చూసుకున్నప్పుడు ఆబ్వియస్లీ కుడి ఎడమ కుడిగానే కనిపిస్తుంది, కానీ లైఫ్లో ఇలా జరిగితే ఎలా ఉంటుంది అనేది మీరు చూపించాలనుకుంటున్నారు. సో మేము చూస్తాం ఖచ్చితంగా. సో ఆహాలో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. సో చూసారు కదా, అది ఆ కుడి ఎడమైతే ఏం జరిగింది, ఏం జరగబోతుంది వాళ్ళు మనకి చెప్పాలనుకుంటున్నారు. సో కుడి ఎడమైతే ఆహాలో స్ట్రీమింగ్ అవబోతుంది July 16th. సో అందరూ కూడా చూడాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. థ్యాంక్ యూ అమలా పాల్ గారు, థ్యాంక్ యూ రాహుల్ విజయ్ గారు, Thank you. Thank you. థ్యాంక్ యూ.